ఎలక్ట్రిక్స్. ఇప్పుడు మనం సనత్ నగర్లో ఉన్న ఝాన్సీ గారి దగ్గర ఉన్నాము. వీళ్ళు మన మిషన్ యూజ్ చేస్తూ ఒక 4 ఇయర్స్ నుంచి మన మిషన్ యూజ్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్నిగ్ధ బొటిక్ అండ్ కంప్యూటర్ వర్క్స్ వీళ్ళ షాప్ నేము. ఈ షాప్ అయితే రన్ చేస్తూ 4 ఇయర్స్ నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు. కొన్ని ఎలా కట్ చేసుకుంటారు ఇవి మనం తెలుసుకుందాము. ఈ లేజర్ మిషన్ యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 3.5 years అయిందండి. మేడం వాళ్ళు అయితే ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టుకొని రన్ చేయొచ్చా అని క్వశ్చన్ అడుగుతుంటారు కదా. ఇంట్లో పెట్టుకొని కూడా రన్ చేసుకోవచ్చు. కాకపోతే చూడండి ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇదే సరిపోయింది, ఈ రూమ్కి ఇదే సరిపోయింది. సో ఇక్కడ చూడండి మేడం అయితే కనుక 4 years నుంచి 3.5 to 4 years నుంచి మిషన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి మేడం మాటల్లో కనుక్కున్నాం అసలు ఎలా ఇది వర్క్ చేసుకోవచ్చు, అసలు ఇది పనికొస్తుందా, మాస్టర్ లేకుండా పనికొస్తుందా అని మేడం మాటల్లోనే తెలుసుకుందాము. దీనికి అలవాటు పడడానికి ఇదా చాలా టైం పట్టింది. అంటే ఫస్ట్ లో కొంచెం వేరే సాఫ్ట్వేర్ ఉండే కదా, ఓకే, అది కొంచెం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండేది. తర్వాత నెక్స్ట్ వచ్చిన సాఫ్ట్వేర్ చాలా ఈజీగానే ఉంది. సో టైలట్రిక్ సాఫ్ట్వేర్ ఈజీగా అది ఈజీగా. అప్పటికి మోడల్స్ తర్వాత మోడల్స్ ఎలా ఉండేవి? కొంచెం అంటే పాత దాంట్లోనైతే కామన్ గా ఉన్న మోడల్స్ ఉండేది. ఇది అయితే కొంచెం ట్రెండ్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లేజర్ మిషన్ యూజ్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే తక్కువ నుంచి ప్రొజెక్టరో లేకపోతే ప్రింటర్స్ యూజ్ చేసి దీనికి రావడం బెటర్ అంటారా? అంటే మేము డైరెక్ట్ ఇదే తీసుకున్నాం కాబట్టి మాకు ఇదే ఎక్కువ అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రొజెక్టర్ అదంటే ఇప్పుడు కొంచెం చూడాలి. ఓకే, రోజు ఎన్ని కటింగ్స్ చేస్తారు మీరు? మాకంటే కొంచెము ఎక్కువ కస్టమర్స్ ఇట్లా వస్తారు కాబట్టి ఒక్కొక్కరు 3-4 బ్లౌజెస్ అట్లా ఇస్తారు బండల్ ఒకేసారి. సో రోజుకి ఒక 10 to 15 బ్లౌజెస్ వరకు కట్ చేస్తారు. ఇప్పుడు మాస్టర్ లేకుండా మనం దీన్ని రన్ చేయొచ్చా? మాస్టర్ లేకుండా రన్ చేయొచ్చు. మిషన్ యూజ్ చేయడం అయితే ఈజీగానే ఉంటుంది. మొత్తం దాదాపు అది అందులో కరెక్ట్ గానే వస్తుంది. ఓకే, మీకు ప్రీవియస్ గా మాస్టర్ ఉన్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏదైనా చేంజెస్ ఉన్నాయా? ఉన్నాయి కదా, అప్పుడు చాలా టైం పడుతుండే మాస్టర్, ఎందుకంటే తనే మార్కింగ్ చేసుకొని అన్ని చేసుకోవడము. అది ఇప్పుడు మాత్రం నేను ఆల్రెడీ దీంట్లో చేసేసి ఆల్మోస్ట్ అంతా చేసిస్తాను. తను జస్ట్ వీల్ మార్క్ స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉండేటట్టు మార్కింగ్ చేసి ఇస్తారు. ఓకే, ఒరిజినల్ కట్ చేసి. మీకైతే బెటర్ లేజర్ మిషనే అంటారు. లేజర్ చాలా అంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుండే అట్లా మాస్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకా ఇంకొకటండి, మెయిన్ టెన్షన్ ఫ్రీ కదా. మాస్టర్ వస్తారా రారా అని మన టెన్షన్ పడనక్కర్లేదు. వీళ్ళకి మనం పే చేసేది 50,000 మినిమం మనం ఇక్కడ పే చేస్తూ ఉంటాం కదా, అది మనకు తగ్గిపోయినట్లే. సో అంటే ఒక మాస్టర్ని తప్పు పట్టడం కాదు కానీ, అంటే వాళ్ళు కూడా చేసేది వర్కే చేస్తూ ఉంటారు. బట్ మన ప్రొడక్షన్ ఎక్కువ చేసుకోవడానికి మిషన్ బాగా యూజ్ అవుతుంది. సో ఇది అదే మేడం మాటల్లో విన్నారు కదా, కొంతవరకు మనకు టైలరింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఊరికనే మనకు మేమేదో మిషన్ తీసుకున్నాము అదే కట్ చేసి ఇచ్చేస్తుందంట నేనే నేర్చుకోనక్కర్లేదు అనేది ఏమి ఉండదు. టైం అయితే పడుతుంది. బేసిక్స్ అనేది కంపల్సరీ రావాలి. ఊరికే మిషన్ తీసుకొని రావాలంటే అది రాదు. మిషన్ కదా, దీనికి ఏదైనా సర్వీస్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా పార్ట్స్ పోవడం కానీ ఏదైనా ఉందా అంటే? ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. ఒకసారి మాత్రము ఇక్కడ కీ పోతే వచ్చి సెట్ చేశారు. ఆప్షన్ మొత్తం తీసేసి ఇక్కడ. ఓకే, ఇప్పుడు అంటే పెద్దగా సర్వీస్ కి దీన్ని చేయించుకునేదంటూ ఏమి లేదంటారా? ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. జస్ట్ అక్కడ అందులో బ్లోయర్ వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ ఎప్పటికప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ మిషన్స్ చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంటాయి కదండి. అందరు అడుగుతారు అసలు ఇంత మిషన్స్ మేము మెయింటైన్ చేయడానికి దానికి ఏమైనా సర్వీస్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి ఏదైనా పార్ట్స్ పోతే ఎలా చేస్తారు ఇవన్నీ కదా. మాక్సిమం పోయేది పెద్దగా ఏముండవు. బట్ పోయినా కూడా అంత పెద్ద ఛార్జెస్ ఏముండవు, ఒక లేజర్ ట్యూబ్ తప్ప. రిమైనింగ్ అన్నీ కూడా తక్కువే ఉంటాయి. అవి ఉంటే సెన్సార్స్ పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు ఆ సెన్సార్స్ మార్చుకోవడం ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఇయర్లీ వన్స్ సర్వీస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని ఇయర్లీ వన్స్ ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. తక్కువ టైంలో మనకు కట్ అయిపోయింది ఇది. సో ఇది వచ్చేసి వర్క్ బ్లౌజెస్కి ఇలా కట్ చేసుకుంటాము. వర్క్ బ్లౌజెస్ కాబట్టి వితౌట్ నెక్ స్టిచ్ చేసుకున్నాం అనుకుంటే మనం రివర్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది.
ఇవన్నీ కూడా నాచెస్ అన్నీ వచ్చేసి ఉంటాయి కాబట్టి టైలర్స్ కూడా కుట్టడానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 2 ఇంచెస్కి వదిలేసి వేసేసుకోవచ్చు దీన్ని. ఇంకేదైనా బిట్స్ మేడం చెప్పినట్టు మనకి ఏదైనా లార్జ్ సైజెస్ పెద్ద పెద్ద సైజెస్ వాళ్ళు ఉన్నారు, దానికి మనం షేప్స్ పెంచుకుంటాము, లేకపోతే తక్కువ ఉంటే తగ్గించుకుంటాము. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మన మిషన్లోనే అవైలబిలిటీ ఉంటాయి. చూసారు కదండి, ఇప్పటి వరకు మనం ఇంట్లో పెట్టుకునే వీళ్ళు రన్ చేసుకుంటున్నారు మన లేజర్ మిషన్. ఈ చిన్న దాంట్లో నుంచి లేజర్ మిషన్ వెళ్ళిపోయింది, చాలా కష్టపడ్డారు అప్పట్లో. సో ఇంత చిన్న దాంట్లోనే వెళ్ళిపోయింది. అంటే అనుకుంటుంటాం కదా మా ప్లేస్ చిన్నదిగా ఇంతే ఉంటుంది అనేసి, కొంతవరకు అంటే ఇంత స్పేస్, ఇప్పుడు చూడండి ఇంత స్పేస్ ఉంటే కనుక మన లేజర్ మిషన్ వెళ్ళిపోతుంది ఈజీగా. దీని గురించి అంటే సర్వీస్ గురించి కానీ లేకపోతే మిషన్కి ఏదైనా ఇష్యూస్ ఏదైనా వస్తే ఎలాంటి అది పెద్దగా ఏమి ఉండవు. మేము ఫేస్ చేయలేదు ఇంతవరకు, ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అది. బట్ అయినా మేము కూడా ఫేస్ చేయలేదు దాన్ని. మన క్లయింట్స్ని ఎవరిని అడిగినా కూడా ఆ ప్రాబ్లమ్స్ అయితే మాకు లేవనే చెప్తారు. ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేసుకునేటట్లే ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటాయో మనం చేసుకోవచ్చు దాన్ని. సో మేడం వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ కూడా చూద్దాము. అంటే ఇదే కాకుండా మేడం వాళ్ళది ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటాయి కదా, దాని ఎంబ్రాయిడరీ మిషన్స్ ప్రొడక్షన్ యూనిట్ కూడా ఉంది. మీకు దాన్ని కూడా పరిచయం చేస్తాను పదండి. మనం ప్రశాంతి నగర్లో ఉన్నామండి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఇందులోనే మన మేడం వాళ్ళు మనం వీడియో చూసాం కదా, మన మేడం వాళ్ళది యూనిట్ ఉంది ఇక్కడ. ఒకసారి చూద్దాం రండి. చూసారు కదండి, ఇక్కడ బ్లౌజెస్ అయితే రెడీ అవుతూ ఉన్నాయి. బ్లౌజెస్ మనకు ఒక సేమ్ డిజైన్ ఒకటే వస్తూ ఉన్నాయి అనమాట. అన్నీ కూడా లేవు, కొంతవరకు పెట్టిన మనకు చూపించడానికి మాత్రమే పెట్టారు. మొత్తం మీద డే అంతా కూడా ఇవి రన్ అవుతూనే ఉంటాయి. చూసారు కదండి, స్నిగ్ధ బొటిక్ అండ్ మగం వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వీళ్ళ డిజైన్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ ప్రొడక్షన్ యూనిట్ కానివ్వండి, చూసారు కదా. సో ఇలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.